హైదరాబాద్ సిటీలో వర్షాలకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ గాజుల రామారావు నుంచి రత్నకుమార్ అందిస్తారు. రత్న, చెప్పండి, వర్షాలపై అక్కడున్న పరిస్థితి ఏంటి? శ్రవంతి, ఇవాళ తెల్లవారుజాము నుంచి కుండపోత వర్షం నగర వ్యాప్తంగా కురుస్తూనే ఉంది. ముఖ్యంగా కొన్ని చెరువుల పక్కన ఉన్నటువంటి ప్రాంతాల్లో మాత్రం చెరువులు నిండిపోవడంతో ఆ వరదంతా కూడా పక్కనే ఉన్నటువంటి కాలనీలకు వచ్చి చేరుతుంది. దాంతో ఆ కాలనీలలో ఉన్నటువంటి రోడ్లన్నీ కూడా జలమయమైనటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం కుత్బుల్లాపూర్ పరిధిలోని గాజుల రామారం ఓక్షిత్ కాలనీలో ఉన్నాం. ఓక్షిత్ కాలనీ గురించి గత కొన్నేళ్లుగా కూడా చెప్పుకుంటూనే ఉన్నాం. ఎందుకంటే పక్కనే ఓక్షిత్ కాలనీకి ఆనుకొని సూరారం చెరువు ఉంటుంది. అక్కడ పెద్ద చెరువు అలాగే చిన్న చెరువు అని రెండు చెరువులు ఉంటాయి. ఒకదాని పక్కన ఒక రెండు చెరువులు ఉంటాయి. సో ఈ రెండు చెరువులు వర్షం నిరంతరాయంగా కురిసినటువంటి పరిస్థితుల్లోనే చెరువులు నిండిపోతూ ఉంటాయి. చెరువులు నిండిపోయిన వెంటనే అక్కడ ఉన్నటువంటి వరద నీరంతా కూడా కట్ట తెంచుకొని పక్కనే ఉన్నటువంటి ఓక్షిత్ కాలనీలోకి వస్తుంది. ఓక్షిత్ కాలనీలోకి ఆ వరద నీరు వచ్చిన తర్వాత పరిస్థితి ఎట్లా ఉంటుందనేది మీరు డైరెక్ట్గా మనం ఒకసారి డైరెక్ట్ విజువల్స్లో చూస్తే చాలా క్లియర్గా అర్థం అవుతుంది. మొత్తం కాలనీ అంతా కూడా ఆ రోడ్లన్నీ కూడా పూర్తిగా జలమయమైపోయి దాదాపు మోకాళ్ల లోతు వరద నీరు వచ్చి చేరుతూ ఉంటుంది. దానివల్ల అనేక సమస్యలు అనేది మాత్రం గత కొంతకాలం నుంచి కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎదుర్కొంటున్నారు. ఇక ఇప్పుడు 2 రోజుల పాటు వాతావరణ శాఖ అలర్ట్స్ను జారీ చేసింది. అలర్ట్స్ను జారీ చేసి ప్రజలు అత్యవసరం అయితేనే తప్ప బయటికి రావద్దంటూ కూడా ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు తెలియజేశారు. మరోవైపున జిహెచ్ఎంసీ అధికారులు కూడా తెలియజేయడం జరిగింది. ఇక ఇవాళ సండే కావడంతో కొంత ఇక్కడ నుంచి వర్క్ చేసుకోవడానికి వెళ్ళేటువంటి ప్రజలందరూ కూడా కొంత ఇబ్బంది లేకపోయినప్పటికీ కూడా అత్యవసరాల మీద బయటికి రావాల్సినటువంటి వ్యక్తులు మాత్రం వచ్చి కొంత అంటే తమకు కావాల్సినటువంటి ఇటు సరుకులు కావచ్చు, లేకపోతే కూరగాయలు కావచ్చు, అవన్నీ తీసుకోవడానికి బయటకు రావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. మనం దగ్గరలోనే ఒక కూరగాయల మార్కెట్ కూడా ఉంది, మనం అక్కడ చూడవచ్చు. ఇక్కడ అంటే ఇబ్బందికరమైనటువంటి సిచ్యువేషన్స్లోనే ఇక్కడ ఉన్నటువంటి కాలనీ వాసులందరూ కూడా వచ్చి కొంతమంది కూరగాయలను తీసుకుంటున్నారు. పక్కనే టిఫిన్ సెంటర్ ఉంది. ఆ టిఫిన్ చేయడానికి వచ్చేటువంటి వాళ్ళు కావచ్చు, లేకపోతే పక్కనే ఉన్నటువంటి కిరాణా స్టోర్, ఇటు సరుకులు తీసుకోవడానికి వచ్చేవాళ్ళు, వీళ్ళందరూ కూడా రోడ్ల మీదకి వచ్చేటువంటి వాళ్ళు కూడా అంటే నిత్యావసర సరుకులను తీసుకోవడానికి తప్పనిసరి పరిస్థితుల్లో బయటికి రావాలి. కాబట్టి వచ్చి వర్షంలోనే ఇటు వచ్చి అవన్నీ కొనుగోలు చేసినటువంటి ఆ విజువల్స్ కూడా మనం చూస్తున్నాం. అయితే ఇక్కడ ఈ యొక్క సమస్య అనేది ఈ ప్రాంతంలో నిత్యకృత్యం అనేది చెప్పాలి. ఇప్పుడు ఇది కేవలం ఒకసారి మాత్రమే కాదు, ప్రతి సంవత్సరం కూడా వర్షాలు పడినటువంటి ప్రతిసారి కూడా ఇదే సిచ్యువేషన్ ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ కొంతమంది కిరాణా దుకాణం దగ్గర ఉన్నటువంటి వారిని ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్, చెప్పండి, ఇప్పుడు మీరు ఇక్కడే ఉంటారు కదా, ఇప్పుడు ఎప్పుడు వర్షం పడినా సరే ఇక్కడ పరిస్థితి ఎట్లా ఉంటుంది, ఏం చెప్తారు సార్? ఇంతకన్నా దారుణంగా ఉంటుంది సార్. ప్రతి సంవత్సరం మీడియా వాళ్ళు రావడం, రాజకీయ నాయకులు రావడం, కానీ మీడియా వల్ల ఉపయోగం లేదు, రాజకీయ నాయకుల వల్ల ఉపయోగం లేదు మాకు. అంటే ఎప్పుడు మరి అంటే అధికారులకు సంబంధించి ఎప్పుడన్నా వచ్చి చూసినప్పుడు కావాలి కాలనీ వాసులు అన్ని ప్రజెంటేషన్స్ ఇస్తూనే ఉన్నారు ప్రతి రాజకీయ నాయకుడికి, కానీ ఉపయోగం అయితే ఏమీ లేదు. మీడియా వాళ్ళు వాళ్ళంతా వాలంటరీగా వస్తున్నారు, కానీ మీడియా వాళ్ళు ఎంతవరకు నోటీసులు తీసుకెళ్తారు? మీడియా వాళ్ళ మీద కూడా మాకు అసలు ఇబ్బందిగానే ఉంది. మీడియా వాళ్ళ మీద ఇబ్బంది అంటే వాస్తవానికి ఇక్కడ ఉన్నటువంటి సమస్యలకు సంబంధించి ఇప్పుడు అది దృష్టికి అంటే ఇప్పుడు దీనికి సంబంధించి అంటే ఈ పక్కన ఉన్నటువంటి చెరువుల పరిస్థితి ఎట్లా ఉంటుంది, ఇక్కడ ఉన్న సిచ్యువేషన్స్ ఎప్పుడు ఎట్లా ఉంటాయి? ఈ వర్షం వచ్చిన రోజుల్లో ప్రతిరోజు ఇలాగే ఉంటుంది సార్. ఇంతకన్నా మెరుగుపడే విధానం ఏం మాకైతే కనబడతలేదు. మేము 2-3 ఇయర్స్ నుంచి ఇలాగే ఫేస్ చేస్తున్నాం సమస్యలను, కానీ ఇంతకన్నా మెరుగుపడే విధానం ఏం కనపడలేదు. ఏదో చేస్తున్నారు నాలా వర్క్, కానీ ఎంతవరకు వర్కౌట్ అవుతాయో ఏంటో తెలియట్లేదు. ప్రతిరోజు ఇబ్బంది పడుతూనే ఉన్నారు. స్కూల్కి పోయే వాళ్ళు కానీ, స్కూల్ బస్సులు పోయే వాళ్ళు కానీ చాలా ఇబ్బందిగా ఉన్నారు. నడిచిపోయే వాళ్ళు, బైకుల మీద పోయే వాళ్ళు జారి పడుతున్నారు ఆ రోడ్ల మీద. సార్, కూడా కవర్ చేయండి సార్. కొంచెం ముందుకెళ్ళి ఇంటర్నల్ రోడ్స్ కూడా కవర్ చేయండి. ఇది మెయిన్ రోడ్ దగ్గర ఉన్నారు కదా, ఇది 60 ఫీట్ రోడ్ అండి. బట్ ఇది 60 ఫీట్ రోడ్ లాగా కనిపిస్తుందా మీకు? అసలు ఇది 60 ఫీట్ రోడ్ అండి, కానీ ఇది 60 ఫీట్ రోడ్ లాగా లేదు. అటు ఇటు అప్రోచెస్ కొంచెం జరిగి కూడా 60 ఫీట్ పోయింది. ఆ ముందట కూడా అది యాక్చువల్గా మొత్తం 60 ఫీట్ ఉండాలండి, కానీ అన్ఎక్స్పెక్టెడ్గా మొత్తం కట్ చేసి నాలా కోసం ఇప్పుడు స్టార్ట్ చేశారు. ఆ నాలా లోపల నుంచి తీసుకొచ్చారు. లక్కీలీ చెప్పాలి అని అంటే మట్టుకి ఈ ఇయర్ మాకు ఇది వచ్చేసి ఫ్లడ్ వాటర్ కాదు. లాస్ట్ ఇయర్ లాగా వచ్చే వాటర్ అయితే ఇది కాదు. లాస్ట్ ఇయర్ ఇది వస్తే మనం అసలు నిల్చోడానికి కూడా మనకు అసలు పొజిషన్ కాదు అది. ఈసారి రెగ్యులర్ పడే వర్షం వాటర్ డౌన్ ఇటువైపు ఉంది కాబట్టి ఫ్లో ఇటువైపు వెళ్తుంది. లక్ అనుకోవాలి. అది ఎంతవరకు సక్సెస్ అయిందనేది మనకి ఇంకా కొంచెం డేస్ ప్రోగ్రెస్ అవుతుంటే తెలుస్తుంటది. బట్ ఈ రోజు మాత్రం ఇదైతే వర్షం ఫ్లడ్ వాటర్ కదండి. వీ కెనాట్ బ్లేమ్ గవర్నమెంట్ ఆల్ ద టైమ్, బట్ ఎట్ ద సేమ్ టైమ్ వాళ్ళు కూడా కరెక్ట్ గా చూసుకోవాలనేది మా ఇంటెన్షన్. ఇక్కడ ఎప్పుడు ఈ ప్రాబ్లం అనేది అంటే కన్సిస్టెంట్ గా నేను ఈ ఏరియాకి లాస్ట్ ఇయర్ ఫ్లడ్స్ అయిపోయాక వచ్చాను లక్కీగా. ఈ ఫ్లడ్స్ అయిపోయాకనే రావాలని చెప్పేసి మాది అక్కడ ముందు లైన్, 3rd లైన్. ఆ ఇంటర్నల్ రోడ్స్ లేదండి. మీరు ఒకసారి వెళ్తే చూస్తే ఇన్ని రోజులు ఇక్కడ నాలా కన్స్ట్రక్షన్స్ అయ్యి మా లేన్స్ అన్ని వాడుకున్నారు అంత పబ్లిక్. ఒకసారి అక్కడికి వెళ్ళి చూస్తేనైతే మీరు అసలు నడవడానికి కూడా ఆప్షన్ ఉండదు.
ఇప్పుడు నేను బైక్లో రావచ్చు, వెహికల్లో రావచ్చు, కానీ నడుచుకుంటూ రావడానికి ఏంటంటే వేరే ఆప్షన్ లేక ఇప్పుడు ఈ వాటర్కి ఈసారి అయితే కొంచెం బాగా చేశారని అనుకుంటున్నాము. బట్ ఈ ఒక్క వర్షం కోసమే మనం చెప్పలేము కదా, ఇంకా 2-3 వర్షాలు తెలిస్తే కానీ తెలిసిపోతుంది మనకి. ఓకే, థ్యాంక్ యూ. సో ఇక్కడ సిచ్యువేషన్ అనేది గతంతో పోల్చుకుంటే ఇప్పుడు కొంచెం పర్వాలేదు, కానీ ఇప్పుడు కేవలం సాధారణ వర్షం మాత్రమే కురుస్తున్నటువంటి సమయంలోనే పరిస్థితి ఇలా ఉంది. ఇక తీవ్రంగా ఈ వర్షాలు కనుక ఒక 2-3 రోజుల పాటు కంటిన్యూగా ఇలా అయితే మాత్రం పరిస్థితి అనేది చాలా దారుణంగా ఉంటుంది. ఇది కేవలం అంటే కొంతమంది వర్షం ఇలా ఉంటే మరికొంతమంది మాత్రం అధికారులు తూతూ మంత్రంగా వచ్చి ఏదో పనులు చేస్తున్నారే తప్ప ఇక్కడ పర్మనెంట్ సొల్యూషన్ అనేది చూపించట్లేదు. ముఖ్యంగా పక్కనటువంటి చెరువులకు సంబంధించి కూడా అక్కడ వాటరు పొంగుతున్న ప్రతిసారి కూడా ఇదే ప్రాబ్లంను ఎదుర్కొంటున్నాం అంటూ కూడా తెలియజేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక వీటన్నిటికి సంబంధించి ప్రస్తుతం కురుస్తున్నటువంటి వర్షాల నేపథ్యంలోనే ఒకవైపున వాతావరణ శాఖ అధికారులు కావచ్చు, అలాగే GHMC కావచ్చు, పూర్తిగా అలర్ట్స్ని ఇవ్వడం జరిగింది. అత్యవసరం అయితేనే బయటికి రావాలి, అనవసరంగా బయటకు వచ్చి వర్షాల్లో చిక్కుకొని ఇబ్బందులు పాలవద్దంటూ కూడా ఇప్పటికే అధికారులు అలర్ట్స్ జారీ చేశారు. కాబట్టి ప్రజలందరూ కూడా ఖచ్చితంగా నగరవాసులు ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలంటూ కూడా తెలియజేస్తున్నారు. ఇక ఈ యొక్క వర్షాలు అనేవి దాదాపు ఒక 2 రోజుల పాటు నగర వ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి కనిపించేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. 2 రోజుల పాటు అటు తెలంగాణలోని పలు జిల్లాలు, హైదరాబాద్ నగరంతో పాటు రెడ్ అలర్ట్ కూడా కొన్ని ఏరియాలకు కొంత రెడ్ అలర్ట్ కూడా ఉంది. కాబట్టి వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకునే ప్రజలు అత్యవసరం అయితేనే బయటికి రావాలంటూ కూడా అధికారులు సూచిస్తున్నారు. ఇక మరికొన్ని రోజుల పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే ఇటు ప్రభుత్వం, ఇటు సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కొంత రివ్యూ మీటింగ్లు అనేవి జరుగుతూ ఉన్నాయి. కాబట్టి వీటన్నిటిని ప్రస్తుతం సమీక్ష సమావేశాలు జరుగుతున్నటువంటి నేపథ్యంలోనే ఈ యొక్క వర్షాలకు సంబంధించి ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలంటూ అధికారులు తెలియజేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. థ్యాంక్ యూ.